నన్ను కేర్ చేసే, నా గురించి పట్టించుకునే మనిషి ఒక్కరు ఉన్నారు అంటే ఈజ్ ద వన్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని వెతుకుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకుంటున్నట్లు అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటుడు పవన్ సాయి ఇష్యూనే. ఈ మధ్య వెండితెర నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మనస్పర్ధాల వల్ల కొన్ని రోజులకే విడిపోవడం పరిపాటైపోయింది. ఇదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా ఎవరికీ తక్కువ కాదన్నట్లు చిన్న చితక కారణాలతో విడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్తో చాలా మంది నటీనటులు ప్రేక్షకులకి పరిచయం అవ్వగా అందులో పవన్ సాయి కూడా ఒకరు. ఇక ఈ సీరియల్తో మంచి గుర్తింపు పొందిన పవన్ సాయి దాదాపు 14 సంవత్సరాల నుండి బుల్లితెరపై హీరోగా రాణిస్తున్నాడు. అయితే పవన్ సాయి పర్సనల్ విషయానికి వస్తే కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అలా తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న వేళ ఓ అభిమాని పవన్ సాయితో వదిన బాగుందా అని అడగగా అందుకు స్పందించిన సాయి తనతో ఎవరూ లేరని, తను ఒంటరి వాడినని సమాధానం ఇచ్చి షాక్ ఇవ్వడంతో ఆ మాటలతో పవన్ సాయి తన భార్యతో విడిపోయారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే పవన్ సాయి తన భార్య నుండి విడిపోయాడా? తనుజా గౌడకి పవన్ సాయికి మధ్య అసలు ఏం జరిగింది? పవన్ సాయికి ఇప్పుడు ఛాన్సులు ఎందుకు రావట్లేదు? తనుజ తెలుగు ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్లిపోయింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. పవన్ ఆర్యవీర్ రాజ్పుత్ అలియాస్ పవన్ సాయి. ఇతను 1987 ఆగస్టు 27న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని పూర్వీకులు నార్త్ ఇండియాలోని బీహార్ కి చెందిన వారై ఉండి పని నిమిత్తం తెలంగాణకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక పవన్ తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇతనికి ఒక బ్రదర్, 3 సిస్టర్స్ కూడా ఉన్నారు. పవన్ సాయి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న పవన్ కి చిన్నప్పటి నుండి డాన్స్, యాక్టింగ్ పైన మక్కువ ఎక్కువగా ఉండేది. దీంతో స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రాంలో, నాటకాల్లో నటిస్తూ డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ప్రైజెస్ ని కూడా గెలవడంతో తను సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. అలా తన ఇంటర్ పూర్తయ్యాక ఎప్పుడైతే విస్లీ డిగ్రీ కాలేజీలో బీకామ్ లో జాయిన్ అయ్యాడో అప్పటి నుండి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాల్లో హీరో అవ్వాలని ట్రయల్స్ ని మొదలు పెట్టాడు. ఇక అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో చిన్న పాత్ర కూడా దొరకకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయగా హ్యాపీ డేస్ అనే సీరియల్ కి ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న పవన్ సాయి అక్కడికి వెళ్ళగా ఒక చిన్న పాత్ర కోసం అతన్ని సెలెక్ట్ చేశారు. ఇక చేస్తే హీరోగానే చేయాలనుకున్న సాయికి చాలా రిజెక్షన్స్ తర్వాత తన దగ్గరికి వచ్చిన పాత్ర ఏదైనా గానీ చేయాలని డిసైడ్ అయి ఒప్పుకున్నాడు. ఇక ఈ సీరియల్ 2008లో టెలికాస్ట్ అయి హిట్ అయిన పవన్ సాయి పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న మధుమిత అనే అమ్మాయితో పవన్ సాయికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఎలాగైనా తనకంటూ నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్న క్రమంలో తీరం అనే సీరియల్లో పవన్ సాయికి చిన్న సపోర్టింగ్ రోల్ రావడంతో సీరియల్స్ నే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తన దృష్టిని మూవీస్ వైపు మళ్లించాలనుకున్నాడు. అలా ట్రై చేసే క్రమంలోనే ప్యూర్ లవ్ అనే మూవీలో పవన్ సాయికి హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్లిపోయినా పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్న క్రమంలో చిన్న చితక పాత్రలు వచ్చేవే తప్ప హీరోగా ఛాన్సులు వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా అప్పటికే పవన్ సీరియల్స్ లో యాక్ట్ చేసి ఉండడంతో ఆ ఛాన్సులు చేయదాకా వచ్చి మిస్ అయిపోయేవి. ఇక ఆ మధ్యలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించినా ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువై మళ్ళీ స్మాల్ స్క్రీన్ లోకి వచ్చి ట్రై చేయగా మంజులా నాయుడు డైరెక్ట్ చేసిన మొగలి రేకులు సీరియల్లో ఈశ్వర్ అనే పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ సీరియల్ ద్వారా పవన్ సాయి పాత్రకి మంచి గుర్తింపు వచ్చి పాపులర్ అవ్వడంతో 4 ఏళ్ల నుండి ప్రేమిస్తున్న మధుమిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా వారు అందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో ఇరు కుటుంబాలకి వేరే దారి లేక ఒప్పుకొని
చేసుకొని 2012 ఫిబ్రవరి 24న వీరికి సింపుల్ గా పెళ్లి జరిపించారు. ఇక అలా పెళ్ళయ్యాక తన భార్య మధుమితని జాబ్ చేస్తూ కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటుండేది. ఎందుకంటే సీరియల్స్ లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడమే పెద్ద విషయం కాగా పవన్ సాయి అప్కమింగ్ ఆర్టిస్ట్ అవ్వడంతో ట్రాన్స్పోర్టేషన్ కే పేమెంట్స్ ఇచ్చేవారు తప్ప రెమ్యూనరేషన్ ఇస్తుండేవారు కాదు. అయినా కూడా పవన్ సాయి ఒక స్టేజ్ వచ్చేంత వరకు స్ట్రగుల్ అయి మొగలి రేకులు సీరియల్ ని కంప్లీట్ చేయగా ఆ తర్వాత ముద్దు బిడ్డ అనే సీరియల్లో ఛాన్స్ రావడంతో ఈ సీరియల్లో పవన్ సాయికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ముద్ద మందారం అనే సీరియల్లో హీరోగా చేయగా అందులో తనుజ గౌడ అనే అమ్మాయి హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక తనుజ గురించి చెప్పాలంటే ఈమె 1996 మార్చి 5న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి పుట్టస్వామి గౌడ, తల్లి సావిత్రి. ఈమెకి అనుజ అనే అక్క, పూజ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ఒక హోటల్ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే తనుజ చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలని పెద్ద హీరోయిన్ అవ్వాలనుకునేది. కానీ ఈమె తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోకపోయినా తల్లి సపోర్ట్ చేయడంతో తనుజ తన తండ్రికి తెలియకుండా గాంధీనగర్కి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ ఉండేది. అలా ట్రై చేసేటప్పుడే దందే బాయ్స్ అనే కన్నడ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. అయినా కూడా 6 - 5 = 2 అనే మరో మూవీలో చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా 5కి పైగా లో బడ్జెట్ మూవీస్లో యాక్ట్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఒక స్టేజ్లో తనుజకి కన్నడలో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో సీరియల్స్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా కన్నడలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం మరియు పేమెంట్స్ కూడా చాలా తక్కువగా ఇవ్వడంతో తెలుగులో ట్రై చేయాలనుకుంది. అలా ముద్ద మందారం సీరియల్ టీం బెంగళూరులోని అమ్మాయిల కోసం వెతుకుతున్న సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తనుజ పిక్స్ని చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ చిరంజీవి ఆమెను నేరుగా కలవడం, అలా తనుజ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి కూడా ఓకే చెప్పడంతో ఇమీడియట్గా తనని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ షూట్ జరిగేటప్పుడు పవన్కి తనుజకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ కలిసి క్యాష్, బంగారు కోడిపెట్ట, భలే ఛాన్సులే అని కొన్ని రియాలిటీ షోస్లో, డాన్స్ ప్రోగ్రాంలో కూడా పాల్గొనగా వీరి కెమిస్ట్రీని చూసిన జనాలు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనుకున్నారు. ఎందుకంటే పవన్ అప్పటి వరకు తనకి పెళ్ళైన విషయం గాని తన భార్య ఫోటోలని గాని ఎక్కడా పోస్ట్ చేయకపోవడంతో తనుజ పవన్ సీరియస్ లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. అందుకు తోడు వీరిద్దరూ యాక్ట్ చేసిన ముద్ద మందారం సీరియల్ కూడా మంచి సక్సెస్ అవ్వడంతో పవన్ తనుజ ఒరిజినల్ పేర్ల కంటే ఆ సీరియల్లోని పాత్రలైన పార్వతీ దేవ్ లాగానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అలా ఆ సీరియల్ 6 ఏళ్లు సక్సెస్ఫుల్గా రన్ అవ్వగా తనుజతో పవన్ పేరు గట్టిగా వినిపించడంతో పవన్కి అతని భార్య మధుమితకి ఇదే విషయంపై మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో పెద్దలంతా ఆ మధ్యలో పంచాయతీ పెట్టి వీరిద్దరికి ఎంత నచ్చజెప్పినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడం, పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా భార్య దూరమైన డిప్రెషన్లో పవన్ తనుజని దూరం పెట్టడంతో ఆమె కూడా కోపంతో తన మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసి శివ మనసిలే శక్తి అనే సీరియల్ చేస్తూ బిజీ అయింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో పవన్ సాయి తన భార్యతో కలవాలని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో మానసికంగా కృంగిపోయిన పవన్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేకపోయాడు. అయినా కూడా జనాల్లో పవన్ కి ఉన్న క్రేజ్ తో సీరియల్స్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా నాగభైరవి అనే సీరియల్ ని చేయగా ఆ సీరియల్ ని సౌత్ భాషలన్నింటిలోనూ డబ్ చేయగా తెలుగులో తప్ప అన్ని భాషల్లోనూ హిట్ అవ్వడంతో మళ్ళీ అనే మరో సీరియల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ సీరియల్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నప్పటికీ ఆ మధ్యలోనే పవన్ సాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సీరియల్ నుండి తప్పుకున్నాడు. ఇక ఆ సీరియల్ తర్వాత పవన్ ఏ ప్రోగ్రామ్ లోనూ ఏ సీరియల్స్ లో గాను కనిపించకపోవడంతో ఇతని అభిమానులంతా ఎందుకు ఇతను కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్లిపోయాడనే ప్రశ్నల్ని లేవనెత్తారు. అందుకు తోడు పవన్ సాయి ఒకసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసే సమయంలో ఒక ఫ్యాన్ తనతో వదిన ఎలా ఉందని అడగగా అందుకు పవన్ సాయి తనతో ఇప్పుడు ఎవరూ లేరని, తాను ఒంటరి వాడినంటూ బాధగా రిప్లై ఇవ్వడంతో ఇతనికి పెళ్ళై విడాకులయ్యాయని, తనుజ విషయంలో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక అలా అన్ని చోట్ల ఇదే వార్తలు హల్చల్ అవ్వడంతో పవన్ సాయి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని పెడుతూ నా పర్సనల్ మరియు మ్యారేజ్ లైఫ్ గురించి ఏవేవో వార్తలు బయటికి వస్తున్నాయి. నేను నా భార్య మధు పరస్పర అంగీకారంతోనే చాలా కాలం క్రితమే విడిపోయాము. ఇప్పుడు మా జీవితాల్ని మేము బ్రతుకుతున్నాము. ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పడంతో పవన్ సాయి తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఇక అప్పటి నుండి స్మాల్ స్క్రీన్ కి సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న పవన్
తాజాగా ఘరానా మొగుడు అనే సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక తనుజ సీరియల్స్లోనే కాకుండా సినిమాల్లోనూ తన సత్తా చాటుకోవాలని కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేస్తున్నట్టు సమాచారం. మీకు పవన్ సాయి తనుజ నటించిన సీరియల్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. ఇది ఫోక్స్ నటుడు పవన్ సాయి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.